చెప్తున్నా అరే అరే నువ్వు ఏమన్నావు వీడియోలో మాట్లాడు అన్నావు మళ్ళీ ప్రాబ్లం చేసినావా అంటే అరే తాగున్నప్పుడు ఒక మాట ఇగో తాగి లేనప్పుడు ఒక మాట అన్నట్టు మాట్లాడొద్దు అరే అవల్ల అడిగేది ఒకటే అవునా నిజమా అంతే డైరెక్ట్ నాకు దొరుకుంటే లెటర్ నాకు దొరుకుంటే డైరెక్ట్ నేనే ఎందుకు ఇన్వాల్వ్ అయినా ఎందుకు లేదు ఇగో నా మీద వేసుకున్నా బాధనే అవతల మీద చేసినందుకన్నా బాధనే ఏం చేయాలి నీకు ఇప్పుడు తప్పు ఉండని ఒప్పు ఉండని ఏదైనా ఉండని సంసారం చేయాల్సిందే ఏది ఉన్నా మన మీదనే దౌర్జన్యం ఉండని టార్చర్ ఉండని ఏమన్నా వాళ్ళు చేస్తారా మన చిన్న నావెన్ని దొరకలేరా చెప్పు ఏడబోతావు చెప్పు నాకు ఎప్పున్నావు కదా నాకు ఎప్పుమని నేను చెప్తా సమాధానం ఏం చెప్పాలా సమాధానం ఏం లేదన్నా ఇప్పుడు తెలిసిన వాళ్ళకి నేనేం చెప్పుకోవాలన్నా ఒక్కని ఉల్లిపోతున్నా లోపల అడుగుతాను ఇక్కడికి వస్తేనే ఉంటాయి పంచాయతీలు నేను ఒకటే చెప్తున్నారా ఆమె ఇగో బాధపడుతుంది నువ్వు ఆమెతో మాట్లాడితే మంచిదిరా ఇప్పుడు వచ్చి మాట్లాడినాడు ఇప్పుడు రానొద్దు పెట్టురా భయ్ నేను చెప్తా ఇప్పుడు చెప్పురా ఏం చెప్పాలా చెప్పు చెప్తా నువ్వు అన్నావు కదరా సమాధానం చెప్పుమని నేను చెప్తా అదే చెప్పు ఏం చెప్పాలా చెప్పు ఏమో నువ్వు ఇందాక చెప్పినావు కదరా ఇగో ఇట్లా తాగుకుంటా కూర్చుంటే ఇగో అరే అరే తాగున్నప్పుడు ఒక మాట ఇగో తాగి లేనప్పుడు ఒక మాట అన్నట్టు మాట్లాడొద్దు అరే దానికి ఇగో అది ఏదో ఇప్పుడు జరిగిన దానికి అన్నట్టు మీరు మాట్లాడుతురు అర్థమైందా అన్న జరిగింది నాకన్నా జరిగింది నీకు అని పెట్టురా అని పెట్టు ఇప్పుడు చెప్పు నీకేం సమాధానం ఏడుస్తే ఏం రాదు అరే ఈ ఆడపిల్లలు ఏడుస్తారు మొగోళ్ళు ఏడువారు అర్థమైందా ఆడపిల్లలు ఏడుస్తారు అర్థమైందా అంత పెద్ద తప్పు చేసింది ఏం లేదు ఇప్పుడు నువ్వు అంటే నీకు ఎక్స్ లేరా రా నీకు నీకు ఎక్స్ లేరా నీకు ఎప్పుడు అరే అది అరే స్కూల్ ఆ లెటర్ ఏడుంది ఆ స్కూల్ దానికున్న స్టోరీ అది అప్పుడులా పెట్టుకున్నా ఎన్ని బుక్కులు ఉండవురా అన్న నేను అవల్ల అడిగేది ఒకటే అవునా నిజమా అంతే అంతే ఇవి చేయలేదు నాకేం అవసరం కూడా లేదు నాకు ఎందుకు చెప్పాలి అంతే ఇల్లు ఇలా కొట్టడాలాగా కూడా నేను ఎందుకుంటున్నా పిచ్చా మెంటల్ పిచ్చా ఇట్లా దాక్కుంటా కూర్చో ఎట్లా కథలు పడుతున్నావా అది ఎప్పుడు ఆమె కూడా తెలియదు అని చెప్పింది అంత క్లియర్ గా వద్దా తెలిసినప్పుడు చెప్పాలి కావద్దు నేనేం అడిగినా నాకు తెలిసినప్పుడు చెప్పాలి అంతే నాకు ఎందుకు చెప్పాలి అంటే అన్న చెప్పొద్దు అన్నాడు అర్థమైందా ఇమ్రాన్ అన్న చూసి ఫోన్ వదిలేసి ఇంతటితోనే చెప్పకు నేను చెప్తాలే ఇప్పుడు అందుకు ఆగింది లేదంటే చెప్పకపోతే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను అదే నేను చేస్తుంటే కరెక్టా నేను చేస్తుంటే కరెక్ట్ ఉంటుండేనా ఒప్పుకోరొద్దు నాకు చేసేది ఒప్పుకోరు అసలు తెలుసా ఆడోళ్ళు చేసే రాంగ్ మొగలు చేసే రైట్ అన్నట్టు మాట్లాడుతున్నారు అరే నువ్వు ఏదున్నా అరే నువ్వు ఇందాక ఏం చెప్పినావు వీడియోలో పెట్టు అరే ఇగో 24 hours అవుతుంది నువ్వు ఇట్లా తాక్కుంటూ ఉండే అర్థమైందా మందు ఇంపార్టెంట్ కాదు ఆడ అర్థమైందా ఆడ అంత పెద్ద తప్పు ఏం కొత్త రిలేషన్షిప్ అట్లాంటి ఏం లేవు ఎవరికి తప్పు అనిపించలే నీకు సాయి తప్ప ఒకటి తప్పు అనిపించలే అర్థమైందా ఆడ నేను తప్పని అంటలే అన్న నాకు చెప్పలే అన్న నాకు చెప్పలే నేను ఒక్కటి అడిగినా ఆమెకే తెలియదు చెప్తే చెప్పు 3 గంటలు నువ్వు సోయి లేకుండా తాగుతున్నావు నువ్వు ఏం చేస్తావు ఆ పొద్దున తాగుతున్నావు 24 బాటిల్
పోతానా ఏడబోతావు చెప్పు. అదేమన్నా తప్ప నీకు చెప్పు. నువ్వు ఇప్పుడు నాకు వీడియో ఇగో సరే నువ్వు నాకు నేను ఒక మాట చెప్తా ఇను. అరే నీకు ఉండొచ్చు సిన్సియర్ ప్రేమ, నాకు కూడా సిన్సియర్ ప్రేమ. ఇక లోకంలో చేసుకున్న వాళ్ళు అందరు పెళ్లి చేసుకున్నాక సిన్సియర్ ప్రేమ అనేది అర్థమైందా. బంధాలు ఇరగొట్టే బంధాలు కావు. దాంట్లో నీకు తప్పు ఏమనిపించిందని అంతగానం నువ్వు అంతగానం ఫీల్ అవుతున్నావు నాకు నేను ఏం అడగలే. నాకు ఎందుకు చెప్పాలి అన్న? ఇదే నువ్వు అన్నావు కదా అందరి ముందట అట్లా తప్పు ఉంటుంది, నువ్వు చెప్పమను. అదే చెప్తా నేను సమాధానం. ఏం చెప్పాలా? నువ్వు ఇందాక చెప్పినావు కదా నాకు చెప్పమని, నేను చెప్తా సమాధానం. ఏం చెప్పాలా? సమాధానం ఏం లేదన్నా. ఇప్పుడు తెలిసిన వాళ్ళకి నేను ఏం చెప్పుకోవాలన్నా? ఏముందిరా అది నేను చేసింటే కరెక్టా? అది నాకు జరుగుంటే కరెక్ట్ ఉంటుండేనా అన్న? ఒప్పుకోరు అన్న, దేనికి ఒప్పుకోరు? అది నా విషయంలో ఒక చిన్న ముళ్ళంత దొరికినా నన్ను ఎంత పెద్ద చేస్తాను నాకు తెలుసా అన్న? ఎంత పెద్ద తెలుసా? నేను ఒకటి చెప్తా, ఆడోళ్ళకి మొగోళ్ళ తప్ప లోకం ఉండదు. ఏది ఉన్నా మన మీదనే దౌర్జన్యం ఉండని, టార్చర్ ఉండని, ఏమన్నా వాళ్ళు చేస్తారా? మన చిన్న నావెన్ని దొరకలేరా చెప్పు. నేను హీరోనితో మాట్లాడితే లొల్లి అవన్నీ అవుతుంటాయి రా. నువ్వు తాక్కుంటా నీ హెల్త్ ఖరాబ్ చేసుకుంటే ఏం లాభం చెప్పు? పిచ్చోని మా చిన్న పాప అది పడే పోయి కూర్చో. మాట్లాడతారు కదా గమ్మునుండు అన్నా. ఇగో మాట్లాడితే ఎవరికి అన్నా. అన్నా కేపీ అన్న, ఇప్పుడు ఒకవేళ వదినకి అట్లా నీకు ఒక 10 ఏళ్ల కింద లెటర్ దొరికితే నువ్వు అగ్రీ చేస్తావా అన్న? చెయ్యలేమన్నా మనము అన్న. అది ఇప్పుడు నీకు ఒక లెటర్ దొరికింది, నీ లెటర్ వదినకి దొరికింది, వదినే అగ్రీ చేస్తారా? ఇప్పుడు లెటర్ చేస్తారా అన్న? చేస్తారా చేయదా? లెటర్ ఎప్పటిది ఎక్కడిది? ఒక లెటర్ మన దగ్గర ఎందుకుంటది అన్న? ఒక లెటర్ మన దగ్గర ఎందుకుంటది? మళ్ళీ పెళ్లి కాకముందు ఎందుకుంటాయి? పెళ్లి కాకముందు ఎందుకుంటాయి? ఎందుకు దాచి పెట్టుకుంటారు? అరే నీకు బిడ్డ ఉంది, నీకు పెళ్లి అయింది, మొగుడు ఉన్నాడు. చెప్పు నాకు ఒకటి. సరే ఎప్పుడుదైనా ఉండని, ఎప్పుడుదైనా చేయని, ఇప్పుడు నువ్వు తాగితే అవన్నీ తిరిగి వస్తాయా? కుక్క తాగినట్టు పీకల దాకా తాగుతున్నావు. నేను అరే చింటూ నేను పోయి మా అమ్మ వాళ్ళకి తెచ్చుకోమని నేను ఆలోచనలు ఉన్నారా? ఇట్లా తాకుంటా ఇట్లా తమాషా అవుతుంది అంటే నేను ఏం చేయలేను రా. అరే నేను దండం పెట్టి చెప్తున్నారా, ఈ మెంటల్ టార్చర్లు వద్దురా. అరే ఆ చిన్న తప్పు ఏముందిరా భయ్? నువ్వు సాయి మాటలు అంటే చేస్తున్నాయిందిరా అన్నా. నేను నాకు దండం పెడతా, నేను ఇంకోసారి పోను. తప్పు అయిపోయిందని కాలు మొక్కేసిన, అయిపోయింది. నేను అలా మంచి గురించే చేసినానా? నాకు చెడైంది. తమ్ముడే బయట తప్పు ఒప్పుకో అమ్మా. నాకు చాలా కలిగింది వద్దే. నేను తాగి నీతో మాట్లాడదు వద్దే. ఒకటి నేను అడిగింది, నాకు ఎందుకు చెప్పాలి? నేను ఎవరిని చెప్పొద్దు అంటే వద్దా? నేను డైరెక్ట్ నాకు దొరుకుంటే లెటర్ నాకు దొరుకుంటే డైరెక్ట్ నాకు దొరుకుంటే నేను ఊకుంటుండే. నేను పెద్ద పంచాయలు అయితే నేను కాలు మొక్కేసిన, నేను ఎంత మాట్లాడినా సాయి తప్పు మనది, మనకు తెలియదు. మనము ఇగో ఒకళ్ళకి సపోర్ట్ మంచి గురించి మాట్లాడతాం కానీ నలుగురికి ఆ చెడు కనిపిస్తుంది. అర్థమైందా? ఎందుకంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఇగో నీకు పెళ్లి కాలే, నీకు పెళ్లి అయితే నీకు తెలుస్తుండే. ఈడ ఏందంటే ఇప్పుడు తప్పు ఉండని ఒప్పు ఉండని ఏదైనా ఉండని సంసారం చేయాల్సిందే. అర్థమైందా? పెళ్లి అన్నాక బంధం అది తెగంది బంధం అది. అర్థమై ఇగో గమ్మున ఉండాలి కదరా. చెప్తున్నాడుగా, ఎవరు మాట్లాడుతున్నాడు? బాగుంది నాకు, బాగుంది. ఎవరైనా ఇబ్బంది పెట్టానా? ఎవరినైనా ఇబ్బంది పెట్టినా? ఎవరిని పెట్టినా? ఎవరిని ఇబ్బంది పెట్టలే.
బిడ్డని మీ భార్యని ఇబ్బంది పెడుతున్నావు. లేదొద్దే, నేను బాధపడుతున్నా, నేను ఒక్కని ఉల్లిపోతున్నా లోపల. ఎందుకు ఇగో నన్ను ఒక్కనే ఆమె కూడా పిచ్చిదానిలాగా ఏడ్చుకుంటూ కూర్చుంది. కథలు పడుతున్నా మీరు చిన్న పాపని పెట్టుకొని ఏం చేస్తాను? ఏమవుతుంది, ఎందుకు బాధపడాలి, ఎందుకు పెట్టుకోవాలి వదినే? ఎందుకు నేను తప్పు చేయలే అక్క అని ఏడుస్తా ఉందామె తెలుసా? చేయలేదు వదినే. సరేరా ఇగో నేను ఒక మాట, నేను మధు గురించి కాదు మాట్లాడుతుంది. నువ్వు పీకల దాకా తాగుతున్నావు, నేను అందుకు మాట్లాడుతున్నా. నేను అర్థమా, నీకు నుంచే అంత సోయి కూడా లేదు నీకు. ఆ మనిషి అన్నాక ఓరా కడుపులో ఏడబోతుంది, కడుపు చూసి అట్టారే ఉంది. తాగుతూనే ఉన్నావు. చింటూ, ఈ పంచాయతీలు ఇక్కడికి వస్తాయా? ఇంటి దగ్గర ఉండవా? ఇక్కడనే ఉంటాయా? ఏమో చెప్పు. అదే నేను అంటున్నా, నేను అడుగుతాను, ఉట్టి కొడతా. ఇక్కడికి వస్తేనే ఉంటాయి పంచాయతీలు. నేనేం కావాలని చేసేలే అన్న, జరిగిపోతున్నాయి అట్లా. ప్రతిదీ జరిగినప్పుడు నాకు ప్రతిదీ ఆన్సర్ కావాలన్నా. నేనేం వాంటెడ్ అన్న, నేను వాంటెడ్ చేస్తున్నా. నీకేం చెప్తున్నా? answer కావాలంటే తప్పు ఏం ఒప్పుకుంది సమాధానం కదా. చెప్తావు? అయిపోయింది, వదిలేసేయాలి. ఆడుకోలేదు, తప్పు ఒప్పుకుంది. తప్పు ఒప్పుకోకపోతే నేనే కొట్లాడతా. తప్పు ఒప్పుకుందిరా. ఎందుకు ఒప్పుకుంటా? నాకు చేసే వరకు ఎందుకు అరే, కావాలన్నా? తప్పు ఒప్పుకుందిరా. అయిందేమో. నాకు పొద్దు నుంచి నాకు నచ్చే వాళ్ళు కొట్టుకోబుద్ధి అవుతుంది. పొద్దు నుంచి నేను ఒక్కనే కొడుతున్నా లోపలనే. నువ్వరిని ఇబ్బంది పెడతా అన్న, పెట్టాను కూడా నేను ఎవరిని. అవునా? ఇగో నా లోపలనే పెట్టుకుంటా. పాప ఏమన్నా అయిపోయినా? అరే, పాప ఏమన్నా అయిపోయినా? ఎందుకు అవుతుంది? మరి ఎందుకన్నా మరి? అరే, ఎందుకన్నా? పాపకేమవుతుంది? తెలియలేదా మరి? పాపకేమవుతుంది? మరి నువ్వు తాగుకుంటా కూర్చుంటే ఏమైతుంది? ఎవరు చూసుకోవాలి? తెలవాలి కదా, తెలవాలి కదా అలా కూడా. అరే ఇప్పుడు కాదని చెప్తుంది కదా ఆమె, ఎప్పుడో జరిగిందని చెప్తుంది కదా. అరే మామ ఎప్పటిది ఎందుకుంటుంది కాదా? అరే ఎక్కడ మిస్టేక్ వచ్చిందేమో మరి. అరే నాదే తప్పు, నాదే తప్పైంది. నేనే ఎందుకు ఇన్వాల్వ్ అయినా, ఇప్పుడు నీ ఎందుకు తప్పైందా? తీసినా? లేదు, ఇగో నా మీద వేసుకుంటా. నా మీద వేసుకున్నా బాధనే, నువ్వు అవతల వాళ్ళ మీద చేసినందుకన్నా బాధనే. ఏం చేయాలి నేను ఇప్పుడు? నువ్వు తప్పైందని చెప్పి నువ్వు తాగుకుంటా కూర్చో, ఆమె తప్పైందని ఆమె ఏడ్చుకుంటా కూర్చుంటది. ఇగో ఇన్ని రోజులు ఇంతమంది పెద్దలు ఇనవా నా మాట. కాదు, నువ్వు కొంచెం అర్థం చేసుకో. చుట్టూ తాగి ఉండవు, అర్థం చేసుకో. ఇంతమంది ఎందుకు చెప్తుర్రని. నేను తాగున్నా, అదే నీ గురించి ఎంతకాలం కొట్టాలి నిన్ను? అర్థమైంది కదా నాకు. నేను ఎవరిని ఇబ్బంది పెడతా? తాగున్నా మరి తాగున్నా అంటే ఎవరిని ఇబ్బంది ఇప్పుడు నీ పాపని రావడం మంచిదే. ఇంత అరే నువ్వు ఏమన్నావు వీడియోలో మాట్లాడు అన్నావు, మళ్ళీ ప్రాబ్లం చేసినావా అంటే నేను చెప్తున్నావు అన్నావు తాగుతున్నావు అని చెప్పు అన్నావు కదా. నేను దాగినా ఏమన్నా అయితేలే అన్న, నాకు నిద్ర కూడా వస్తలేదు. నేను రాత్రి నుంచి కూడా వండుకోలే అన్న. ఇగో నేను నువ్వు ఏదున్నా అరే నేను చెప్తున్నా కదా, నువ్వు తాగకుండా నువ్వు కాముచుండు, నువ్వు అలుగు ఏమనగా నేనేమనకపోతున్నా. ఈ పీకలాగా దాక్కొని ఎందుకురా నాకు? అన్న నాకు ఒక్కటే అన్న బాధ అవుతుంది అన్న. నాకు అన్న నాకు పిచ్చి లేస్తుందా? నేను ఎవరిని ఇగో ఇబ్బంది పెడతానా? నేను తాగుతానా? నాకు నిద్ర కూడా పడతలే రాత్రి నుంచి. నిద్ర కూడా పడతలే అన్న. తాగరాదు ఇంకా కొద్దిగా. అన్న ఇగో అన్న అన్న నేను ఒకటి చెప్తా. అన్న నేను ఎవరిని ఇబ్బంది పెడతాను? ఎవరైనా ఇబ్బంది పెట్టానా? ఎవరైనా ఇబ్బంది పెట్టలే అన్న. ఇబ్బంది పెట్టుడు కాదా? ఇది అనరా? తాగుకుంటా కూర్చొని అందరు ముంగట ఇది అనరా? ఇబ్బంది కాదా? నీ పాపకు నీ భార్యకి ఇబ్బంది పెట్టినట్టు కాదా ఇది? నేను వాళ్ళతో కూడా మాట్లాడతలేను అన్న. నేను మాట్లాడినా లోపలికి మాట్లాడినా లోపలికి నేను ఎవరితో జెర్సేపు ఊకుంటా అంతే. పిచ్చోళ్ళక మాట్లాడు. నీ గురించి ఇల్లంతా వదిలేసి పాపని తీసుకొని వచ్చి నీ దగ్గర ఉంటుంది. అది కాదా ప్రేమ? నాకు ప్రేమ ఉంది, నేను చూసుకుంటా, నేను చేస్తా. నేను అడిగేది ఒకటి, నీకు ఇంకోటి నమ్మకం లేదని కూడా నన్ను అన్నారు. నమ్మకం లేను అయితే నేను ఇట్లా లెక్కలు చేయను. ఈ అరకతులు నా దగ్గర లేవు. అసలు రుచుకొని కూడా ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు చెప్పు. నాకు దొరికినప్పుడు నాకు చెప్పాలి. పోయి అన్ఎక్స్పెక్టెడ్ దొరికిందా ఏదో అన్న తీసిండు, అన్న చూపించిండు, చదివినాం. నేను నవ్వుకున్నా ఫస్ట్. కాకపోతే ఆ ఇంటి కింద షాపు అవన్నీ అనేసరికి నాకు బేజ పని చేయలేదు. అంటే 8 ఏళ్ల కింద రాజు అంటాడు. ఇవన్నీ నేను తీసుకోలేను అంత 2 నిమిషాలు. నేను ఒకటే చెప్తున్నారా, ఆమె ఏమో బాధపడుతుంది. నువ్వు ఆమెతో మాట్లాడితే మంచిదిరా. ఇప్పుడు బాధపడుతుంది అంటారు. మళ్ళీ నేనేం చేస్తున్నాను? అన్న తప్పు తాగున్నా నీకు అన్ని బాధలు అనిపిస్తాయి, నీకు తప్పే అనిపిస్తాయి. అసలు ఏమనుకుంటున్నా? అరే ఎప్పుడు వదిలేసి వచ్చింది ఆమె. ఏంటి అసలు? ఇప్పుడు
ఇప్పుడు నాదే తప్పు సారీ సారీ నా తప్పు అరే ఓ పిచ్చోడా, ఒక్క నిమిషం ఆగురా కడప. అరే నువ్వు ఇట్లా చేస్తా అంటే నేను ఆడ కొట్లాడకపోతుండే. అన్నా నువ్వు ఇట్లాంటి హరకట్లు చేస్తావంటే అట్లా ఆడ కొట్లాడకపోతుండే. ఏం చేసినా అన్న? తాగి కొట్లాడినా? ఇబ్బంది పెట్టినా? ఏం చేసినా అన్న? ఏం నువ్వు చేసినా తప్పు చేస్తే ఒప్పుకో అన్న. ఒప్పుకో అని కొట్లాడినాడు. అది ఒప్పుకోనందుకే నాకు ఆర్గ్యుమెంట్ అయింది. అన్న. నాకు ఎన్ని తిట్టిలో అక్క వాళ్ళు అందరు తిట్టిరు తిట్టించుకున్నాను ఇవాళ. అన్న. కానీ నువ్వు నాకు ఇజ్జత్ పెట్టాలి. అన్న సరే. ఒకటే ఇజ్జత్ పెట్టు. ఇగో ఇట్లా తాగి నువ్వు నీ పేరు ఖరాబ్ చేసుకొని ఈడ నన్ను తిట్టించుకున్నావు అనుకో మనల్ని ఉంచుతారు. ఒకటే మాట రా. బరాబర్ ఉంచుతారు. బరాబర్ ఉంచుతారు. దాని తర్వాత నీ ఇష్టం. ఈడ జగాలో కూర్చున్నప్పుడు ఎవరిని అయినా ఇబ్బంది పెట్టిన అన్న ఇగో ఆగనే ఒక్క నిమిషం. పొద్దున్న ఇంకా ఆమె అన్నం తినలేదు, నువ్వు అన్నం తినలేదు అన్న. మేము ఎట్లా చెప్పు? ఇబ్బంది పెడుతున్నావు. వద్దే ఇగో వద్దే లోపల అన్న 3 పూటలన్న ముందు వద్దే ఇబ్బంది ఏం లేదు అన్న. తింటలేదు, ఆమె తింటలేదు, నువ్వు నేను వదిలేసి నేను తాగుతున్నా నేను తిండి తింటలేదు ఆమె. ఎవరు అయ్యమనా వద్దే ఎవరు ఆలోచించాలి చిన్న పాప గురించి. నేను బయట ఉన్నా నేను ఇంట్లో లేను భయ్యా. ఒక్కరికి అవసరం, నీకు అవసరం లేదా? అరే మామ చిన్న పిల్ల ఎవరి కోసం అవసరం నీకు అవసరం లేదా? నాకు అవసరమే. కానీ పాలు ఎవరు ఇవ్వాలి? పోయి తినా అని చెప్పొచ్చు కదా. నువ్వైతే తాగుకుంటుంటున్నావు, మరి ఆమె చెప్పాలి కదా. ఇగో తింటుందా? ఓ, నేను చూసినా తాగుతున్నా. పొద్దుగాల నుంచి. అరే ఇను భయ్యా, నేను తాగుతున్నా నాతో పక్కన మూసి పెట్టుకొని తాపియాలా? తినాలని తెలియదా? ఆ మాత్రం తెలియలేదా? లొల్లి కాలేదా అబ్బాయి? ఎట్లా తింటది? ఎట్లా తింటా చెప్పు. అరే ఇగో కట్టప్ప మళ్ళా నువ్వు కిందికేసా మీదికేస్తున్నావు కిందికేస్తున్నావు కట్టప్ప. తాగి ఉన్నావు, చుట్టూ ఏం మాట్లాడు నీకు అర్థమైతలే. సరే కట్టప్ప సరే ఒక్కొక్కడిని ఇగో నాదే తప్పు అన్న. జనాలు చెట్లు అన్న సరే నాదే తప్పొద్దు నాదే తప్పొద్దు నేనే అందరిని ఇబ్బంది పెడుతున్నా. నేనే మైండ్ సెట్ లో ఉన్నా వద్దే నేనే మైండ్ సెట్ లో ఉన్నా అంటే వచ్చినా ఇగో జనసేపు నాకు మనసుకు బాధ అనిపించింది వచ్చినా కూర్చున్నా 4 వీళ్ళు అయినా సరే ఇప్పుడు వచ్చి మాట్లాడినాడు. ఇప్పుడు రానొద్దు ఎందుకు రావు? ప్లీజ్ ఇప్పుడు ఇది తప్పు రాసిండు. ఇప్పుడు రానా నేను మంచిగా ఇప్పుడు వద్దానా ఇప్పుడు మంచిగా అన్న, ఇప్పుడు నేను తాగును ఇప్పుడు వద్దానా నేను మంచిగా చెప్తా. ఇప్పుడు వద్దానా నేను మంచిగా చెప్తా. అరే, ఇలానేమన్నా? కుక్క ఇవ్వకపోతే ఏం చేస్తారా మరి? అరే గట్టి లేకపోతే ఏం చేస్తారు? ఇంతమంది అవునా కదా మనం మీద కొట్లాడిన ఏడవతావు పోయి మాట్లాడు అంటే తమాషా నీకు నువ్వు మంచిగా అంటున్నా. అరే ఇప్పుడు పోలేనా? అన్నా ఇప్పుడు నేను పోలే. అరే ఇదేమన్నా వద్దని ఇప్పుడు నేను పోనొద్దు ఇప్పుడు నేను తాగుని ఇప్పుడు వద్దు ఆమె పొద్దున తిండి తింటలే ఏడ్చుకుంటూ కూర్చుంది. నడు. వద్దు ఇప్పుడు వద్దు ప్లీజ్ ఇప్పుడు వద్దు పోతా ఇగో జరసేపు అయిపోతా ఇప్పుడు వద్దు ప్లీజ్. ఆమె ఎండిపోనియా? అరే ఇగో నువ్వు చెప్పొద్దు ప్లీజ్ నువ్వు చెప్పొద్దు ప్లీజ్. పొద్దు నుంచి చెప్పి పిచ్చిదాని అయిపోయినా చింటూ ఇంటలేదు. చింటూ మాట్లాడితే తింటా అంటది. అరే ఇప్పుడు ఎట్లా మాట్లాడాలి వద్దు నేను తాగుంది వద్దు నడు నువ్వు నడు. ఇప్పుడు వద్దు అరే చెప్పు ఓ మామ నువ్వు అరే నువ్వు నా మాట ఇంటావా? ఈయన తింటలే, మేము తింటలే. అన్నం కేపన ఎంత అన్నం ఉంది ఎవరు చెప్పది బాధ్యత ఏంది? ఆమె ఏడుస్తుంది కేపన, చిన్న పిల్లలు లేకపోతే బాధలకి దేవుడు అన్న నువ్వు బయట ఉంటున్నావు, ఆమె ఏడుస్తుంది. మాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పాను ఇంట్లో ఉన్నప్పుడు. నీ చెల్లి నువ్వు ఫీల్ అవునా మరి బాధ ప్రేముందా అనిపిస్తుందన్న. అవునా ప్రేముందా మరి? ఒక్కసారి లోపలికి పోయి అమ్మకు 2 ముద్దలు తినని చెప్పు. ఎన్ని అరే ఇప్పుడు చెప్తే నేను రాను వింటలేదన్నా? దేవుడు, ఇప్పుడు నేను రాను. నువ్వు అర్థం చేసుకోవాలా? ఎందుకు కొడుతున్నావురా? అరే ఇప్పుడు రాను అంటుంటే నీకు అసలనా? అరే నేను ఇప్పుడు అమ్మ రాను. అన్నం అరే తింటలేదు, ఇగో. బయట ఉన్నావు, ఏంటి? అరే నీ చెల్లె చెప్పు 2 నిమిషాలు అన్న తినిపోమని. మూవీ గురించి అన్న బయట తిరుగుతున్నా మీరేమి ఇట్లా చేస్తారు? ఎట్లా అనిపిస్తుంది చెప్పు ఇంట్లో చెప్పాను. నువ్వు ఇట్లా ఇబ్బంది చేస్తా ఉంటే పెడుతున్నా నాకు ఈడ అర్థం ఉండి చేసుకోనా? ఇబ్బంది పెడుతున్నట్టు అవుతుంది దేవుడు జర ప్లీజ్ నువ్వు అర్థం నీకు పోయి చేసుకో, చెప్పు. చేయొద్దు. ఇగో, నువ్వు పోయి చెప్పు. అన్న నువ్వు నీకు చేయలేదు ఒక పని నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు ఇట్లా నా ముందట తాక్కుంటూ ఉండదు నాకు నచ్చదు. ఇగో పోయి వండుకుంటా అంటే వండుకో. నిద్ర వస్తలే అన్న నిద్ర వస్తలే అన్న సరే నిద్ర వస్తలే అన్న మందు ఎవరు తేవద్దు బండి ఎవరు తీయద్దు. నాడు బండి అన్న ఒక్క బీర్ తాగి అనుకుంటాను వద్దు, అవసరం లేదు. నిద్ర వస్తలే అన్న నిద్ర వస్తలే అన్న పన్ను నిద్ర వస్తలే వద్దు వస్తాను వండుకుంటా వస్తా అన్న జరసేపు అయితే ఇక తాగింది దిగుతా అన్న లోపలికి వచ్చాము అన్న అన్నం తిన్నాడు. అన్నం తీసుకురా పో. వద్దు దేవుడు వద్దు అది కాదు నువ్వు ఎవరు చెప్తుంటావు చెప్పు. ఎవరు చెప్తుంటావు? అంత పెద్ద మనుషులు చెప్తారు, వాళ్ళు చెప్తారు. దీంతో నాకు తాగింది దిగుతుంది
అప్పుడు సెట్ రైట్ అయిపోతాం. అంటే అప్పటిదాకా ఇట్లా తమాషా చేస్తావా? ఎవరిని మామ నేను అప్పటి నుంచి నేను ఎవరిని అరే ఇబ్బంది మరి అంత మంచిగా మనుషుల బాధతో మాట్లాడుతున్నా మామ. మాట్లాడగానే వీడియో స్టార్ట్ చేసి చెప్పిండా? మాట్లాడుతున్నా. అర్ధగంట అనుకో లేదన్నా లేదన్నా అర్ధగంట